అందరికీ నమస్కారం. 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కూడా తాళీ బచావో కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు ఈ తాళీ బచావో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ఆయన డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కేవలం వారం రోజుల్లోనే భారీ ధర్నాకు శ్రీకారం చుట్టడం అనుకున్న ఆంతర్యం ఏందో తెలుసుకుందాం. సార్, కరెక్ట్ గా వారం రోజులు అవుతుందా? మీరు మేబీ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ రావడంతో మీరు ప్రజా సమస్యల మీద గురిపెట్టడం, మీ మీద కూడా అధికార ప్రతిపక్షాలు అయితే దీని మీద కూడా చర్చించుకుంటా ఉన్నాయి. దీని ముఖ్య తాళీ బచావో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో కూడా గత ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి కూడా అమలుపరచకుండా మాయ మాటలు చెప్పి ప్రజలను వంచారు. పథకాలు అమలు పరచకపోయింది కాకుండా ఈరోజు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించి అలాగే మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు భావించాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మొదటిగా మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల అవకాశాలు కల్పించకపోతే ప్రతి ఒక్క నిరుద్యోగికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వాల. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు, ఆగస్టులో ఇస్తామన్నారు. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్కి వచ్చింది. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మరి విఫలమైంది. ఇది సూపర్ 6 పథకంలో ఒక భాగం. మూడోది వచ్చేసి ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మరి 3 గ్యాస్ సిలిండర్ల విషయం అసలు ఊసే ఎత్తల, ఇది వచ్చి గ్యాస్ మాట అయిపోయింది. మరొక విషయం చూసినట్లయితే ప్రతి మహిళకి అకౌంట్ లో నెలకి 1500 రూపాయలు వేస్తామన్నారు. మరి ఎక్కడన్నా ఒక మహిళకి 1500 రూపాయలు ఇచ్చినట్లు ఏమైనా దాఖలాలా ఉన్నాయా? మరొక అంశం ఏంటంటే మనం చూసినట్లయితే రైతులకి, నేను రైతు బిడ్డని, రైతుల సంక్షేమానికి పాటుపడతా, రైతు వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ యొక్క మరి వ్యవసాయంలో సహాయపడటానికి కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాను ప్రతి రైతుకి అన్నాడు. ఇప్పటికే ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ కూడా రాబోతా ఉంది. ఇప్పటికి కూడా ఏ ఒక్క రైతుకి మరి ఒక్క పైసా కూడా సాయం చేయటువంటి పరిస్థితి. ఈ పథకం కూడా మరి సూపర్ 6 పథకం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాగే అనేకమైనటువంటి సమస్యలు, ఈ సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి సమస్యలు ఈ 100 రోజుల్లో ఒక్కటి కూడా అమలుపరచాల, జీరో అని చెప్పుకోవాలా. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపడం కోసం ఈ యొక్క తాళీ బచావో పేరుతోటి ప్రకాశం జిల్లాలో మా షర్మిలమ్మ నాయకత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఆమె ఆదేశానుసారమే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అధికార పార్టీ వచ్చేసి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మీరు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. మీరు ప్రత్యామ్నాయం అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం, మీ ఆధ్వర్యంలో కూడా పూర్వవైభవం తీసుకొచ్చే దానికి మీరు ఎంతవరకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థ రాజకీయాల కోసం ఆయన ఎక్కడో మరి బెంగళూరు ప్యాలెస్ లో పండుకుంటా ఉన్నాడు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం వల్ల ఆయన, మీరు ఎవరైనా పోయి అడిగినా, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి ఎవరిని అడిగినా గానీ మీరు ప్రశాంతంగా నిద్రపోండి, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అధికారం వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ప్రజల్ని గాలికి వదిలేశారు. ఎవరైతే అతనికి మరి 151 సీట్లు ఇచ్చి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి పరిపాలన చేయమని అప్పచెప్పారో ఆ ప్రజల్ని, వాళ్ళ యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ సమస్యల్ని పక్కన పెట్టి ఈరోజు ప్రశాంతంగా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పండుకుంటా ఉన్నాడు. ఆయన సంబంధించినటువంటి అనేక మంది, ఆయన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోతున్నా గానీ మరి నెత్తి మీద తడ్డి కూడా వేసుకుని పట్టుకున్నటువంటి పరిస్థితి. మన ఉదాహరణ చూసినట్లయితే ఒక్క ఒంగోలు జిల్లాలోనే వాళ్ళ స్వయాన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు పార్టీ మరి మారే పరిస్థితి మనం చూస్తున్నాం, జనసేనలో చేరుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ముందు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయినటువంటి విషయం, మరి 100 రోజులైనా మరి గుళ్ళకమ్మ గేట్లు ఎందుకు ఇల్లు బిగించలా? ఇది వాళ్ళ వైఫల్యం కాదా? వెలుగొండ ప్రాజెక్టు మరి ఊసే ఎత్తడం లేదు. ప్రకాశం జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతం ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశాన్ని మార్కాపూర్ కు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాని విషయం మాట్లాడటం లేదు.
అందుకనే ముందు కూడా ప్రకాశం జిల్లాలో ప్రజల సమస్యల మీద మేము ప్రజా సమస్యలు తీసుకుని ముందుండి పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఈ రోజు ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు అయితే భారీగా కట్టడం జరిగింది. ఈ ఫ్లెక్సీలను కూడా కొంతమంది కేవలం ఆయన ఉన్నటువంటి ఫోటోనే ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలా ఫీల్ అవుతుంది? నేను కూడా మా పార్టీ ఆఫీస్ కాడి నుంచి ఉదయం చూశాను. పవన్ కళ్యాణ్ తో పాటు బాలినేని వాసు గారు కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ప్రధానంగా బాలినేని వాసు ఒక ఫోటోని కట్ చేసినట్లుగా మేము చూసాం. సరే, రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారా, ఎవరు ఏ పార్టీలోకి ఉంటారనేది మనం ఇతిమితంగా చెప్పలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సాంప్రదాయం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒకరి ఫ్లెక్సీలను ఒకరు దించుకుంటా విధ్వంసాలకు పాల్పడితే మరి ఈ యొక్క పట్టణంలో, ఈ నగరంలో శాంతి భద్రతలు లోపించే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని మరి వైసీపీ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి ఘటనలో కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు కూడా అదే సంస్కృతి కొనసాగడం అనేది సమంజసం కాదు. ఇది వైరుధ్యాలు, వైషమ్యాలు ఏర్పడి మరి ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య కొట్టుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. మీ ద్వారా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని, అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి డిసిసి అధ్యక్షులు షేక్ సైదా గారు రాగానే కూడా ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ఈరోజు భారీ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కూడా తానేందో సత్తా చూపించుకున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కూడా P5 మీడియా మనసారా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.